వెల్కమ్ బ్యాక్ టు ఎంట్యూబ్ జాబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం కొంచెం చూసి అప్లై అయితే చేయకండి, ఎందుకంటే మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి, దాని తర్వాతనే అప్లై చేసుకోండి. సో థ్యాంక్స్ అండి, మీ సపోర్ట్ వల్లనే నేను 70K వరకు రీచ్ అయ్యాను. సో అదేవిధంగా 100K రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే చూడండి. ఫ్రెండ్స్, చాలామంది ఈ యొక్క జాబ్ అయితే హౌస్ వైఫ్కి, ముఖ్యంగా హౌస్ వైఫ్కి మంచిగా సంపాదించుకోవడానికి అవకాశం అండి. మీరు డైలీ 100 నుంచి 1000 రూపీస్ వరకు సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా నేను చాలా క్లియర్గా ఈ వీడియోలో అయితే పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే మెయిన్గా హౌస్ వైఫ్కి, స్టూడెంట్స్కి, పార్ట్ టైం అని ఏం చేసుకుందాం అనుకున్న వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుందండి. మొబైల్ ఫోన్ తోటి మీ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్లీ ఫ్రీ, ఒక్క రూపాయి కూడా మీరు ఎక్కడ పేమెంట్ చేస్తలేరు. కంప్లీట్లీ ఫ్రీ వర్క్ ఇది. ఒక్క రూపాయి కూడా మీరు ఎక్కడ పేమెంట్ చేయరన్నమాట. సో ఈ వీడియో చాలా క్లియర్గా పూర్తిగా విని ఎండ్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మీ వర్క్ ఏంది, మీ వర్క్ ప్రాసెస్ ఏంది, ఏం చేస్తే మనకు మనీ వస్తుంది, అసలు ఈ పేపర్లు ఏంది, ఈ పేపర్లో ఏం రాయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు కింద కామెంట్లో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ అని కింద చిన్న కామెంట్ చేయండి. సో అది నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. అండ్ వీడియోని అయితే లైక్ చేసుకున్నారో ఒకసారి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మీకు పేపర్ రాసే వర్క్ అన్నమాట. ఇది ఓన్లీ పేపర్ రాసే వర్క్. ఆ పేపర్ మీన్స్ మన ఆన్లైన్లో వెబ్ పేజీలో రాయాల్సి ఉంటుంది. అది ఏం రాయాలని కంప్లీట్గా చెప్తాను. సో డైలీ ఒక 3 to 4 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుందండి. అంటే అది మీ ఓపికని బట్టి, మీరు ఒక పేజ్ రాసుకోవాలనుకుంటే 120 రూపీస్ వస్తుంది. 10 పేపర్స్ రాయాలనుకుంటే 1200 రూపీస్ వస్తుంది. అది మీ ఓన్ కెపాసిటీని బట్టి ఉంటుంది, మీరు ఎన్ని పేజెస్ రాస్తారని. ఇనిషియల్గా మీకు ఒకరు సపోర్ట్గా ఉంటారు. లైక్ ఏంటంటే మీకు వన్స్ హెచ్ఆర్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఒక పర్సన్ని అసైన్ చేస్తారనమాట. మీరు మీ ఇంటికన్నా ఉంటారు, వాళ్ళు అక్కడనే వాళ్ళ ఇంటికన్నా ఉంటారు. సో వాళ్ళు మీకు చెప్తారు అన్నట్టు వర్క్ ఏ విధంగా చేయాలి, మనం పేపర్లో ఏం రాయాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, కంప్లీట్గా చెప్తారనమాట. సో వాళ్ళ దగ్గర తీసుకొని ఫస్ట్ మీరు ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ మీరు డైలీ ఒక పేపర్ మాత్రమే రాస్తారు. ఒక 10 డేస్ వరకు డైలీ ఒక పేపర్ మాత్రమే రాస్తారు. దాని తర్వాత మీరు పర్ఫెక్ట్ అయినాక, మీ ఆర్టికల్ అనేది పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మీరు డైలీ 10 పేజెస్ వరకు రాయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీకు ఎవ్రీ మంత్ శాలరీ అనేది పడిపోతుంది. ఎవ్రీ మంత్ 31st లేదా ఆ ఎండ్ ఆఫ్ ది డే ఏదైతే 30 ఉంటుందో 30కి, 31st శాలరీ అనేది పడిపోతుంది అనమాట. సో చక్కగా ఇంటికాంచి వర్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రెజర్ ఉండదు. నేను ఈరోజు వర్క్ చేయొద్దు అనుకుంటే చేసుకోకుండా పర్లేదు, మీకు ఏం కాదు, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మీ తోడు కోవర్కర్ ఉంటారు కదా వేరే పర్సన్ దగ్గర, మీకు ఒక యాప్ అనేది ఇస్తారనమాట. వీళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ చేస్తే సరిపోతుంది. ఈ రోజు నేను వర్క్ చేయడం లేదని ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. మీరు ఫ్లెక్సిబుల్ టైం, మీ ఫ్రీ టైం ఎప్పుడంటే అప్పుడు వర్క్ చేసుకోవచ్చు. మీ ఫ్రీ టైంలో ఎనీ టైం ఎక్కడంటే అక్కడ వర్క్ చేసుకోవచ్చు. సో దీనికి ఇలా నువ్వు ఖచ్చితంగా చేయాలి అని టార్గెట్ ఏం లేదు. ఫ్రీ టైంలో మంచిగా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అద్భుతమైన అవకాశం, నేను ఇన్ని రోజులు చూశాను కానీ ఇంత మంచి అద్భుతమైన అవకాశం ఇంతవరకు చూడలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్, అది కూడా పేపర్ రాసే వర్క్ ఈజీగా అయిపోతుంది, చాలా క్లియర్గా అయిపోతుంది. చాలా ఈజీ వర్క్, హౌస్ వైఫ్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. రియల్గా చెప్తున్నాను, చాలామంది హౌస్ వైఫ్ చాలా క్లియర్గా కింద కామెంట్ పెడతారు చూడండి. రియల్గా చాలా ఈజీ వర్క్, చాలా బాగుందని పెడతారు చూడండి. ఎందుకంటే అంత చిన్న వర్క్ చాలా ఈజీ వర్క్ అనమాట. సో మనకు కంపెనీ వచ్చేసి, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కంపెనీ వాటర్ బాయ్ అనే ఒకటి ఉంటుందన్నమాట, ఇది వెబ్సైటు. సో వీళ్ళు యాక్చువల్గా ఏం చేస్తారంటే, వీళ్ళు కొన్ని స్కూల్స్కి, కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి కదా వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఉంటాడు, నాకు ఇప్పుడు ఒక మహాత్మా గాంధీజీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకో. సో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారనమాట, మెయిల్స్లో రిక్వెస్ట్ చేస్తారు. సో మనం ఏం చేస్తామంటే, మహాత్మా గాంధీ గురించి ఆన్లైన్లో వెతికి మీకు ఇష్టం వచ్చిన పాయింట్సే యాడ్ చేయండి. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన పాయింట్స్ అని ఏం లేదు. మీ మహాత్మా గాంధీ గురించి ఏముంటుంది, మహాత్మా గాంధీ ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, సో ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ పెరిగాడు, ఏ ఊర్లో పుట్టాడు, అండ్ ఎలా స్టార్ట్ చేశాడు, అండ్ అలా డిగ్రీ ఎప్పుడు అయిపోయింది, కాలేజ్ ఎప్పుడు అయిపోయింది,
ఆయన తర్వాత యుద్ధం అంటే ఇప్పుడు స్వతంత్ర మన ఇండిపెండెన్స్ కోసం పోరాడాడు కదా, సో అది ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఎక్కడ ఏమేమి సంస్కరణలు తీసుకొచ్చాడు, ఇవన్నీ మీకు తెలిసింది, వాళ్ళకి తెలిసింది కాదు. మీకు నచ్చిన పాయింట్ని మీరు తీసుకొని ఆన్లైన్లో ఇప్పుడు గూగుల్లో కొడితే ఏదైనా వస్తుంది కదా, మీకు నచ్చిన పాయింట్ తీసుకొని యాడ్ చేసి ఒక పేపర్ని అనేది ఫిల్ చేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది అనమాట. అట్లా మీరు డైలీ ఒక 10 తీసుకొని మీరు పెట్టారనుకో, వీళ్ళు ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్కి ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకో, సో దాని గురించి వాళ్ళు రిక్వెస్ట్ చేయగానే మనం సెండ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మనం వెంటనే చేస్తున్నాం కదా, మనకు మెయిల్ అనేది వస్తుందన్నమాట. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి రాయమన్నట్టు మనం గూగుల్లో సెర్చ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నట్టు. సో అట్లా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎండ్ ఆఫ్ ది డేలో వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. కొంచెం అమెరికా వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కొంచెం లేజీగా ఉంటారు. లేజీ మీన్స్ వాళ్ళు ఇట్లా గూగుల్లో వెతికి ఇన్ఫర్మేషన్ తీసుకునే అంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. సింపుల్గా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది కదా, ఈ యాప్ లేదా ఈ వెబ్సైట్ని కనెక్ట్ అవుతారనమాట. నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, నేను ఇట్లా ఇచ్చేస్తాను. ఎందుకంటే డాలర్స్ అనేది ఎక్కువ రేటు కదా, అమౌంట్ మన రూపీస్ అనేది తక్కువ రేటు కదా. ఈవెన్ వాళ్ళు $1 ఇచ్చినా కూడా మనకి 83 రూపాయలు ఇక్కడ. వాళ్ళు జస్ట్ అంటే ఒక డాలర్ వాల్యూ ఎంత అంటే మనం ₹1తో అంటే వాళ్ళ దృష్టిలో ₹1 అన్నట్టు. సింపుల్గా ఇట్లా $2 ఇచ్చేస్తారు. ఇప్పుడు చూడండి మీరే, ఇప్పుడు మీకు ఒక రికార్డ్ ఉందనుకో, మీరు మామూలుగా డిగ్రీ చదువుంటారు కదా, మీకు రికార్డ్స్ ఉంటాయి కదా, ఒక రికార్డ్స్ కంప్లీట్ చేయడానికి ఎవరైనా మీకు ₹50 ఇస్తే రికార్డ్ కంప్లీట్ చేస్తుంది అంటే మీరు ₹50 ఇవ్వడానికి మీరు కెపాసిటీ ఉంటుందా ఉండదా? ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే అన్ని పేజీలు ఎవరు రాస్తారు, ₹50 పడితే వాళ్ళే రికార్డ్ రాసేస్తారు అనే థాట్ వస్తుందా రాదా? వస్తుంది కదా. సేమ్ అదేవిధంగా వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా రాయాలన్నా కూడా మనకు అమౌంట్ అనేది ఇస్తారు, మనం రాసిస్తాం అన్నట్టు. వాళ్ళ దృష్టిలో అది చీప్ అమౌంట్, కానీ మన దృష్టిలో అది ఎక్కువ అమౌంట్. ఇప్పుడు వాళ్ళు $10 ఇచ్చారు అనుకో, మనకి $800 అన్నట్టు. $10 ఈక్వల్ $800 అంటే అర్థం చేసుకోండి. మీరు 800 మీకు ఇస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాళ్ళకి $10 అంటే ఒక ₹10 వాల్యూ అన్నట్టు ఇచ్చేస్తారు, ఇట్లా సింపుల్గా ఇచ్చేస్తారు. వాళ్ళకి ఒక పాల ప్యాకెట్ వాల్యూ అంత కాదన్నట్టు అట్లా ఉంటుందన్నమాట. సో అందుకనే వాళ్ళ దృష్టిలో తక్కువ అమౌంట్, మన దృష్టిలో అది ఎక్కువ అమౌంట్. సో మనకు మంచిగా సంపాదించుకోవచ్చు అనమాట. మీరు ₹1 కూడా ఎక్కడ పేమెంట్ చేయడం అవసరం లేదు, కంప్లీట్లీ ఫ్రీ అమౌంట్ ఇది. సో చాలా క్లియర్గా చూడండి, 1-2 సార్లు చూసుకోండి. వర్క్ లోడ్ ఏముండదు, మీరు మేనేజ్ చేసుకోవచ్చు. కాంపిటేటివ్ సాలరీ, మంచి సాలరీ ఎక్కువ తక్కువ సంపాదించుకోవచ్చు. ఎనఫ్ రూమ్, పర్సనల్ రూమ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాలింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసి ఇట్లా మీ పేమెంట్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ అయినా, మీకు ఎక్కడైనా మెయిల్స్ రాకపోయినా మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి చేయొచ్చు. కంప్లీట్లీ ఫ్రీ అది. అండ్ బోత్ ఫుల్ టైం పార్ట్ టైం చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ అవర్స్, మీ ఇష్టం వచ్చిన టైంలోనే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ కాన్ఫిడెంట్ గ్యారంటీ ఖచ్చితంగా వస్తుంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇంటర్ఫేస్ కూడా. అండ్ మినిమం బ్యాచిలర్ డిగ్రీ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని అంత కొంచెం కెపాసిటీ ఉండాలి. ఇంగ్లీష్లో రాయడం, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకుంటూ ఉండడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు మినిమం డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలని అంటున్నారు. అండ్ అదేవిధంగా ఎబిలిటీ టు యూజ్ పేమెంట్ ఆప్షన్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరే కదా యూ వుడ్ బి పేడ్ అన్నట్టు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కొంచెం ప్రొఫిషియన్స్ ఉండాలి ఇంగ్లీష్లో, ఎందుకంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీ మొత్తం ఇంగ్లీష్ వాళ్ళే కదా. సో ఇంగ్లీష్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడుగుతారు. ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే మీరు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేదంతా ఇంటర్నెట్లో కాబట్టి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. ల్యాప్టాప్ పీసీ ఉంటే ఇంకా చాలా బెటర్ అని చెప్తున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ మీరు అప్లై చేయాలంటే 4 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ని ఫిల్ చేయాలి. అండ్ రీడ్ ది ట్యుటోరియల్స్, మీకు కొన్ని వీడియోస్ ఉంటాయి, ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎట్లా రాయాలో అంతా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రాంప్ట్ తర్వాత అప్లోడ్ మీ యువర్ CV, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తే వాళ్ళు చెక్ చేసి ఒకసారి కాల్ చేసి మీకు కన్ఫర్మేషన్ తీసుకొని ఫర్దర్గా ప్రాసెస్ అనేది చేస్తారు. 100% జెన్యూన్ ఫ్రీ జాబు, ₹1 కూడా ఎక్కడ కడతలేరు. మంచిగా వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోండి. చాలా ఈజీ వర్క్, మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.